పతంజలి యోగపీఠం నిర్వహిస్తున్న ఉచిత యోగ చికిత్స ధ్యాన శిబిరాన్ని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నిజామాబాద్లోని గిరిరాజ్ డిగ్రీ కాలేజ్ మైదానంలో యోగ శిక్షణ ప్రారంభమైన ఈ కార్యక్రమం 3 రోజుల పాటు జరుగుతుంది. నిజామాబాద్లో పతంజలి యోగా పీఠం ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత యోగా చికిత్స ధ్యాన శిబిరాన్ని ఎంపీ కవిత ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో తొలి రోజు యోగా గురువు బాబా రామ్దేవ్ శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా రామ్దేవ్ బాబా చెప్పినట్లు ఎంపీ కవిత యోగా చేశారు. బాబాతో పాటు ఉత్సాహంగా ఆసనాలు వేశారు. యోగా కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. రామ్దేవ్ బాబాతో పాటు యోగా చేశారు. ఈ సందర్భంగా యోగా అనేది ఒక్కరోజు చేసే ప్రక్రియ కాదని నిత్య సాధన ఉండాలన్నారు రామ్దేవ్ బాబా. 2050 నాటికి భారతదేశాన్ని గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు భారత స్వాభిమాన్ ట్రస్ట్ ద్వారా వైద్యం, విద్య కోసం 1,00,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. मुख्यमंत्री जी अच्छा कर रहे हैं तेलंगाना के लिए और अपने लिए उनको कुछ भी नहीं चाहिए, इसलिए जो वो कर रहे हैं हमारा उनको आशीर्वाद है। और इसमें तेलंगाना के अच्छाई के लिए, किसानों के लिए, यहाँ के हेल्थ के लिए, एजुकेशन के फील्ड में भी हम लोग चाहते हैं कि जो है मोरल वैल्यूज़ पर, स्पिरिचुअल वैल्यूज़ पर बेस्ड एजुकेशन को आगे बढ़ाया जाए। तो इधर यदि अपने स्कूलों में और एजुकेशन सिस्टम में योग को भी प्रमोट करेंगे तो उसमें हम लोग उनको फ्री सेवा दें। యోగా కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కవిత సూర్య నమస్కారాలతో పాటు పలు ఆసనాలు వేశారు. నిజామాబాద్లో యోగా చికిత్స ధ్యాన శిబిరాన్ని నిర్వహించినందుకు రామ్దేవ్ బాబాకు కృతజ్ఞతలు తెలిపారు. మానసిక ఉల్లాసానికి యోగా ఎంతో ముఖ్యమని కవిత అన్నారు. మనసులోని శాంతిని బయటపెడితే విశ్వశాంతి అవుతుందని కవిత అన్నారు. जब हम हरिद्वार गए थे और स्वामी जी से भी विनती किए थे कि आप जरूर एक बार निजामाबाद पधारिए। आपने कहा था अप्रैल में आएंगे और आपने आपका वादा बखूबी निभाया और आप अप्रैल में आ भी गए। तो आपका बहुत बहुत मैं धन्यवाद देती हूँ स्वामी जी, और बहुत बहुत आपका स्वागत है निजामाबाद में। మన మనసులో పట్టు ఉండేటటువంటి శాంతి దాన్ని మన ముందు తెలుసుకొని దాన్ని బయట ప్రపంచానికి పరిచయం చేస్తేనే విశ్వశాంతి అవుతుంది, అంతకుమించి ఇంకొకటి ఏం లేదు. మరి అటువంటి శాంతిని మనం పరిచయం చేసేటటువంటి ఈ అద్భుత కార్యక్రమానికి బాబా రామ్దేవ్ గారు శ్రీకారం చుట్టడం, ఇక్కడికి రావడం, వారికి మరొకసారి ధన్యవాదాలు. కవితతో పాటు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆసన్నగారి జీవన్ రెడ్డి వేదికపై ఆసీనులై యోగాసనాలు వేశారు. వీరితో పాటు వందల సంఖ్యలో స్థానికులు యోగా చేశారు. ప్రధాని